అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథలో ఒక పెద్ద హాల్, అక్కడ 22 ఏళ్ల మానస సోఫాలో కాళ్ళు చాపుకొని మొబైల్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ విసుగ్గా ఆవలిస్తుంది. కాలేజ్ పూర్తి అయ్యి 6 నెలలు అవుతుంది. కానీ ఉద్యోగం లేదు, ఏ పని మీద ఆసక్తి లేదు. రోజంతా ఫోన్, సోషల్ మీడియా, నిద్ర, అదే ఆమె జీవితం అయిపోయింది. ఉదయం ఆలస్యంగా లేవడం, తిన్న వెంటనే మళ్ళీ ఫోన్ పట్టుకోవడం, రాత్రి వరకు అలా గడపటం. రేపటి నుంచి ఏదైనా మొదలు పెడతాం అనేది ఆమె నిత్యవాక్యం. అప్పుడే అక్కడికి వచ్చారు మానస తాతయ్య రామచంద్రరావు గారు. రిటైర్డ్ అయినప్పటికీ ఆయన జీవితం మాత్రం ఎప్పుడూ చురుకుగా ఉండేది. ఉదయం లేచి తోటలో మొక్కలకు నీళ్లు పోయడం, పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. మానసను చూసి ఆయన మెల్లగా దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఏమిటమ్మా మనవరాలు, పొద్దున్నే లేచినప్పటి నుంచి చూస్తున్నా. ఆ ఫోన్ స్క్రీన్ను అరగతీస్తున్నావు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు అన్నారు నవ్వుతూ. మానస విసుగ్గా మొహం పెట్టి ఫోన్ పక్కన పెట్టింది. ఏం చెయ్యమంటావు తాతయ్య, నాకు అసలు మూడ్ లేదు. బయట సిచ్యువేషన్ కూడా బాగోలేదు. జాబ్స్ రావట్లేదు. ఏదో ఒకటి చేద్దాం అనిపిస్తుంది, కానీ ఇప్పుడేం తొందర, హ్యాపీగా ఖాళీగా కూర్చొని టైం ఎంజాయ్ చేస్తున్నా అంది. తాతయ్య చిన్నగా నవ్వారు. నిజంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావా, లేక నిన్ను నువ్వే ఒక ఊబిలో పడేసుకుంటున్నావా అని ప్రశ్నించారు. మానస ఆశ్చర్యంగా ఆయన వైపు చూసింది. నీకు ఈ తరం పద్ధతిలో ప్రాక్టికల్గా అర్థమయ్యేలా ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా విను అంటూ ఆయన మాట్లాడటం ప్రారంభించారు. నీకు గుర్తుందా మానసా, పోయిన సంవత్సరం మీ నాన్న నీకు ఒక బ్రాండెడ్ స్కూటీ కొనిచ్చారు కదా. అవును తాతయ్య. దాన్ని నువ్వు దాదాపు 6 నెలలు అస్సలు ముట్టుకోలేదు. గ్యారేజ్లో అలాగే పెట్టేశావు. తర్వాత ఒకరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమైంది? మానస వెంటనే గుర్తు చేసుకుంది. అది అసలు స్టార్ట్ కాలేదు. మెకానిక్ను పిలిస్తే బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఇంజన్ జామ్ అయ్యి టైర్ల గాలిపోయింది అని చెప్పి పెద్ద బిల్లు వేశాడు అంది. తాతయ్య చిరునవ్వుతో తల ఊపారు. అదే నేను చెప్పాలనుకుంటుందమ్మా. ఒక ఖరీదైన వస్తువైనా సరే వాడకుండా ఖాళీగా ఉంచితే అది పాడైపోతుంది. మన మనసు, మెదడు, మన శరీరం కూడా అంతే. నాకేం పని లేదు, రేపు చూద్దాం, ఇంకో రోజు మొదలు పెడదాం అని ఖాళీగా కూర్చుంటే నీ నైపుణ్యాలు, నీ స్కిల్స్, నీ ఆలోచన శక్తి, నీ క్రియేటివిటీ ఆల్ స్లోలీ స్టాప్ వర్కింగ్. ఆ స్కూటీ ఇంజన్ లాగే జామ్ అయిపోతాయి. మానస మౌనంగా వింటుంది. ఒకసారి బద్ధకానికి అలవాటు పడితే తర్వాత పని చేయాలని అనుకున్న మన బాడీ, మన మైండ్ మనకు సహకరించవు. అలసట, నిరుత్సాహం, నెగిటివిటీ ఆలోచనలు మనల్ని పట్టేస్తాయి. ఆయన కాసేపు ఆగి కిటికీ బయట ఉన్న తోట వైపు చూపించారు. అక్కడ ఆ నీటి ట్యాంక్ కనిపిస్తుందా? ప్రవహించే నీరు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. నిల్వ ఉన్న నీరు మాత్రం కొద్ది రోజుల్లో మురికిగా మారుతుంది, దుర్వాసన వస్తుంది. మనిషి జీవితం కూడా అలాగేనమ్మా. నువ్వు యాక్టివ్గా ఉంటే, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటే నీ మైండ్ ప్రవహించే నదిలా ఫ్రెష్గా ఉంటుంది. ఖాళీగా కూర్చుంటే మాత్రం ఆలోచనలు మురికి నీటిలా మారిపోతాయి. నెగిటివిటీ, నిరాశ, డిప్రెషన్ నెమ్మదిగా మనసులో చేరుతాయి. మానస తలదించుకుంది. తాతయ్య మాటల్లో నిజం ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఆమె భుజంపై చెయ్యి వేసి తాతయ్య మృదువుగా చెప్పారు. అమ్మా, ఇప్పుడు కంపెనీలు వచ్చి నిన్ను వెతికి ఉద్యోగం ఇవ్వవు. నువ్వు ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసే ప్రతి నిమిషం ఇంకొకరు ఎక్కడో కష్టపడి కొత్తది నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు నుంచి నీ దినచర్య మారాలి. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తాతయ్య అని మానస మెల్లగా అడిగింది. చిన్న చిన్న పనుల నుంచే మొదలుపెట్టు అన్నారు ఆయన. రోజుకు గంటల కొద్దీ ఇతరుల రీల్స్ చూడటం మానేసి నీకు నచ్చిన ఫీల్డ్లో ఏదైనా నేర్చుకో. కోడింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఏదైనా సరే. ఫోన్ని టైం వేస్ట్ కోసం కాదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వాడు. పొద్దున్నే లేవగానే నీ మంచం నువ్వే సర్దుకో. ఇంట్లో అమ్మకు చిన్న చిన్న సహాయం చేస్తూ తోటలో మొక్కలకు నీళ్లు పోసి చూడు. శరీరం కదిలితేనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానస ఆసక్తిగా వింటుంది.
జాబ్ రావట్లేదని ఖాళీగా కూర్చోవద్దు. ఇంటర్నెట్లో ఎన్నో ఉచిత కోర్సులు ఉన్నాయి. కొత్త స్కిల్స్ నేర్చుకో, సర్టిఫికెట్లు సంపాదించు, నీ రెజ్యూమే బలాన్ని పెంచుకో. కాకపోతే కనీసం ఒక మంచి పుస్తకమైనా చదువు. ఖాళీగా ఉండే మనిషి ఆలోచనలు కూడా ఖాళీగానే మారిపోతాయి. ఆ మాటలు మానస గుండెల్లోకి నేరుగా తీసుకుపోయాయి. తను చేస్తున్న తప్పు ఒక్కసారిగా ఆమెకు స్పష్టంగా కనిపించింది. రోజులు గడుస్తున్నాయి, కానీ తాను మాత్రం ముందుకు కదలటం లేదు. ఆమె వెంటనే మొబైల్ తీసుకుంది. ఈసారి రీల్స్ ఓపెన్ చేయలేదు. సోషల్ మీడియా యాప్స్ అన్ని మూసేసి తాను ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్న ఒక ఆన్లైన్ కోర్సు వెబ్సైట్ ఓపెన్ చేసింది. తాతయ్య వైపు చూసి చిరునవ్వుతో అంది, నిజం తాతయ్య, ఖాళీగా కూర్చుని నా జీవితాన్ని నేనే మురికి గుంటలా మార్చుకుంటున్నాను. ఇక నుంచి నా ఇంజన్ ఆపను, ఎప్పుడూ రన్ చేస్తూనే ఉంటాను. రామచంద్రరావు గారి కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఆయన ప్రేమగా మనవరాలి తల నిమిరి చెప్పారు, అదే నా బంగారు మనవరాలు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. జీవితంలో ఖాళీగా కూర్చోవద్దు, ముందుకు సాగిపో. ఈ రోజు నుండి మానస జీవితం నిజంగానే మారిపోయింది. ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టింది. రోజు కొంత సమయం చదువుకు కేటాయించింది. ఇంట్లో సహాయం చేయడం అలవాటు చేసుకుంది. కొత్త కోర్సులు నేర్చుకుంది. కొద్ది నెలల్లోనే ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆఫీస్కు బయలుదేరే ముందు తాతయ్య దగ్గరకు వెళ్ళి నవ్వుతూ అంది, తాతయ్య, నా ఇంజన్ ఇప్పుడు ఫుల్ స్పీడ్లో పరుగెడుతుంది. తాతయ్య హృదయం ఆనందంతో నిండిపోయింది. మనిషి జీవితం కూడా ఒక ఇంజన్ లాంటిదే. దాన్ని ఆపేస్తే జామ్ అవుతుంది, నడిపిస్తేనే గమ్యానికి తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.